రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు యనమదల రవి, కార్యదర్శి పెంకే రాజు, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, బీసీ నాయకులు రాయుడు దుర్గా పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె సేవలను సమాజానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి సుభాష్ అని, ఆయనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఈ విధానాన్ని ఆపకపోతే రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ల ఇంటి ముందు నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలిక వేణుబాబు, సతీష్ అనుసూరి, దొడ్డి వీరేంద్ర, కాదా శివ, పాలిక వేణుబాబు, పెంకే శివ, నాగేశ్వరరావు, వీరేంద్ర, విల్లా కమల, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పదవి తొలగిస్తారు త్వరలో అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎలా తొలగిస్తారండి? మరి బీసీ ఆధ్వర్యంలో నాకు సాయం చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మరి వాసంశెట్టి సుభాష్ గారే. ఏదైనా సమస్య వస్తే ముందు ఆయనకే మేము చెప్పుకుంటాం. గతంలో పదవులు పొందిన వ్యక్తులు కులానికి ఏం చేశారో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈయన పదవి లేకపోయినా సరే ముందు నుంచి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ బీసీ సంఘాల అభివృద్ధికి మరి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి రాష్ట్ర బీసీ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇవాళ తీసేస్తాము, మంత్రి పదవి నుంచి ఆయన తొలగించేస్తాము అని అంటే ఈ రోజు వరకు కూడా ఏ రోజు సెట్టిబల్జ సంఘస్థులు ఎవరు కూడా రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేయడం గాని, గొడవలు పెట్టడం గాని అటువంటి ఏమీ చేయాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, బీసీల పరిపాలన, బీసీలను ఎప్పుడు ఆయన గౌరవంగా చూస్తారో అనే నినాదం ఎక్కువ జనాల్లో కనిపిస్తుంది. ఈ రోజు సుభాష్ గారిని తీసేయాలనే ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారికి రాదు. ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆ విజన్ ఉన్న వ్యక్తి ఇటువంటి ఆయన మీద బాబు గారే తీయించేస్తున్నారు అని ఈ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ విషయం కూడా ఈ మీడియా ద్వారా సార్ దృష్టిలో కూడా వెళ్ళి ఇటువంటి వారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖండించాలని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఎందుకంటే తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా బీసీ లేదు, ఎస్సీ లేదు, ఓసీ లేదు, ఎవరైనా తీసి పడతారు. తప్పులు చేస్తే ఏ కుంభకోణం చేస్తే. అక్కడ ఏం కుంభకోణం జరగలేదు, మంచి ఏ తప్పుడు పనులు చేయలేదు మా సుభాష్ గారు. ఆయన ముత్యంలో ఉన్నారు. ఇవాళ మనకి మీరు గుర్తించుకోవడం కోనసీమ ప్రాంతంలో బీసీలందరూ మేల్కొల్పి వాళ్ళందరూ వాళ్ళ హక్కుల కోసం పోరాడడం నిరంతరం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ కోట్లాది రూపాయలు ఆయన ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు. అటువంటి వ్యక్తి మీద తప్పుడు ట్రోల్ నుంచి మానుకోవాలని చెప్పేసి ఇతర కులస్తులు కానీ, ఇతర వ్యక్తులు కానీ, ఇతర మతస్థులు కానీ నేను కోరుతూ ఉన్నాను. మన బీసీలని ముఖ్యంగా ఐక్యంగా ఉంచుకోవడానికి సుభాష్ గారి నాయకత్వంలో మనందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి సుభాష్ గారిని మున్ముందు మంచి పదవుల్లో చూడాలని ఆకాంక్షిస్తూ నేను ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరి మీద వాళ్ళ వ్యాఖ్యలు ఖండిస్తా ఉన్నా. ఈ దారిని పోయి ప్రతి ఎదవ ఇచ్చిన రిపోర్టులు చూసుకుని అది తీసేయడం అనేది జరగదు. ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంకొక 2045 అనే ఒక విజన్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన సుభాష్ గారికి సామాజిక సమీకరణాలన్నింటినీ బేరీ చేసుకుని హేమాహేమిలను పక్కన పెట్టి ఈ రోజు ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవిని ఆయన 6 నెలల కాలంలో ఏమని నిరూపించుకుంటాడు? 6 నెలల కాలంలో మొదటిగా ఎమ్మెల్యే అవడం, వెంటనే మంత్రి పదవి రావడం, అది నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. చంద్రబాబుకు విజన్ ఉంది. ఆ విజనంతోనే అతన్ని తీర్చిదిద్దుతాడు నాయకుడి కింద. ఈ తొందరపాటులో ఏదో తప్పుడు ప్రకటనలు చేసి అతన్ని అడ్డుదారి తొలగించుకుందామని ఏదో ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది అసంభవం అని, ఇలా చేసిన వ్యక్తులు త్వరలోనే ఫలితాన్ని ఇస్తారని మేము, ఇది కనుక రిపీట్ అయితే ఉధృతం మన బీసీ సంఘాల తరపున ఉధృతం చేస్తామని ఉద్యమం తీవ్రతరం చేసి వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తారు. వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేక వాళ్ళ చేతకంతనానికి నిదర్శనంగా వాళ్ళు చేసే పనులు కింద అమలవలేక భయపడుతూ బెదిరించి కార్యక్రమాలు చేస్తూ కిందన్న వాళ్ళతో కొంతమందితో వాళ్ళకి అనేక రకాల అన్నీ చూపిస్తూ రెచ్చగొడుతూ మరి రామపురం నియోజకవర్గంలో సుభాష్ కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయనకన్నీ తెలుసు. కాకపోతే మీతో పెట్టుకుని మీతో వాదించే స్థాయి అయింది కాదు. మీకు అంతకుమించి సీన్ కూడా మీకు లేదు. ఆయన మౌనంగా ఉంటున్నారు. ఈ మౌనాన్ని మీరు చేతకదనం ఉంటే మీకే ప్రమాదం అని ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఇంతకు మించి మీరు ఇప్పటికో ఈ ఖండనలు ఆపకపోతే త్వరలో ఎంతకంటే తీవ్రంగా మీ ఉద్యమం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా మీకు సీనియర్ నాయకులు చూడకుండానే మీరు ఏం చేయాలో చేయగలరు. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినట్టే పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది యువకుల్లో మంచి పేరు ఉన్నాయండి. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు ఉన్న వ్యక్తి.
అది గుర్తించే ఆయనకి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఎక్కడ కూడా ఏ రోజు కూడా పదవి అనేది కోరుకోలేదు. గతంలో ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు కోనసీమ జిల్లా అవ్వచ్చు, గతంలో తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు, కరోనా టైంలో కానీ అనేక సేవలు, ఒక విద్యా సంస్థ ద్వారా కానీ అనేక సేవలు అందించి ఆయన ప్రజల్లోకి వెళ్ళి అత్యధిక మెజార్టీతో నెగ్గిన వ్యక్తి. జనాలందరూ కూడా ఈరోజు ఏమి టెంగరోళ్ళు కదా ఓట్లు వేసి వాళ్ళందరూ కూడా ఎంతోమంది వృద్ధ నాయకులు మా దాంట్లోని మేము సీనియర్లో అని చెప్పేసి ముందుకు వచ్చి ఎన్నో జబ్బలు చేసినప్పటికి కూడా ఒక యువకుడు ఇలాంటి వ్యక్తి అయితే, నాయకుడైతే సమాజం బాగుపడుతుంది, జాతి బాగుపడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఓటేసి కులమతాలకు అతీతంగా ఓటేసి నెగ్గించుకున్న వ్యక్తి. ఈరోజు ఆయనకేదో మంత్రి పదవి తీసేస్తారని చెప్పేసి దుష్ప్రచారం అనేది ఎవరో నమ్మే పరిస్థితిలో లేదు. అలాంటి దుష్ప్రచారం మీరు ఎన్ని చేసినా సరే బీసీలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేవు. నిజంగా అలాంటి పరిస్థితి కనుక వస్తే బీసీలు సమూహంగా ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేసి దీన్ని ఖండించడం అనేది కాదు, భారీ ఎత్తున దీనికి మూల్యం కూడా దీనికి చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది.